రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 12వ తేదీన సవరణ చట్టం వెంటనే ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన 34,000 కోట్ల ఆర్థిక బకాయిలను దశల వారీగా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ముఖ్యంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ నుండి మినహాయించాలన్నారు. గత 15 మాసాలుగా రిటైర్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి ఎస్టీయూ కార్యకర్తలు, ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, రమణయ్య, శేఖర్, రహమతుల్లా, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అమలుపరచాలి 30% మధ్యంతర భృతిని వెంటనే, అమలుపరచాలి 30% మధ్యంతర భృతిని వెంటనే, నియమించాలి 12 OPS కమిషన్ వెంటనే, అమలుపరచాలి మేనిఫెస్టో. వెంకటేశ్వర్లు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పట్ల అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 దశలలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మొదటి దశలో జనవరి 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించాం. రెండవ దశలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీయూ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. పీఆర్సీ కమిటీ 11వ పీఆర్సీ కమిటీ కాలం ముగిసి 30 నెలలు దాటిపోయింది. అయినా కూడా ఈ రోజు వరకు నూతన పీఆర్సీ కొరకు కమిటీని ఏర్పరిచిన దాఖలాలు లేవు. ఆల్రెడీ గత ప్రభుత్వం కమిటీని ఏర్పరిచి మనకి మన్మోహన్ గారిని చైర్మన్గా నియమిస్తే 2024 జూన్లో ప్రభుత్వం రాగానే మన్మోహన్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ స్థానంలో వేరొక వ్యక్తిని నియమించేటువంటి పరిస్థితి ఈరోజు కనపడలేదు. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన పీఆర్సీ కమిటీ 12 పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులు అవసరమైనటువంటి 34,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలుగా పెట్టుకుని ఉన్నారు. గత ప్రభుత్వం పోయేనాటికి 22,000 కోట్లు ఉండగా ఈ రోజుకి అవి 34,000 కోట్ల రూపాయలకి చేరుకుంది. అయితే అరకొరగా 100 కోట్లు 150 కోట్లు విడుదల చేస్తూ ఏదో ఉపాధ్యాయులకు ఉద్యోగులకి చాలా వరకు పెట్టేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉంది. కాబట్టి వెంటనే నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కమిటీ రిపోర్టు వచ్చేలోపు 30% మధ్యంతర భృతిని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు, సరెండర్ లీవ్లు అయితే ఏమండి, మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు అయితే ఏమండి, డిఏ బకాయిలు అయితే ఏమండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 34,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా సిపిఎస్ విధానం ఒకటి, మేనిఫెస్టోలో సిపిఎస్ విధానంలో మెరుగైనటువంటి ఒక కమిషన్ ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు దాని జోలికి పోయిన పాపాన పోలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 ఇయర్స్ బ్యాక్ మెమో నంబర్ 57ని విడుదల చేసింది. ఏమని అంటే 2004 ముందు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఉంటే ఆ 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో డిఎస్సి 2003 ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచని చెప్పేసి మెమో నంబర్ 57ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సింది పోయి ఈ రోజు వరకు కూడా కాలయాపనతో ఆ సమాచారం ఇవ్వండి ఈ సమాచారం ఇవ్వండి అని చెప్పేసి కాలయాపనతోటి ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి మెమో నంబర్ 57 ఆధారం చేసుకొని 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు వెంటనే ఓపీఎస్ విధానం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు 25వ తేదీ, ఈ నెల 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ కలిసి ఎస్టీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క సంఘం చేస్తూ ఉన్నాం. రేపు అన్ని సంఘాలు జేఏసీ ఏర్పడి
ఉద్యమం తీవ్రత అయ్యి అసలుగే మోసం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ సమస్యల పరిష్కారం చేస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఉద్యమం ఉధృతం చాలిస్తే దాన్ని అదుపు చేసే శక్తి గత ప్రభుత్వాలు చూసాం, వాళ్ళు చేయలేకపోయారు, ఈ ప్రభుత్వాలు చేయలేరు. కాబట్టి ఉద్యమం ఉధృతం కాకముందే మేల్కొని ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శాతల వెంకటేశ్వర్లు, ఎస్టీయు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. నా పేరు గవిని శివశంకర్, ప్రకాశం జిల్లా ఎస్టీయు జనరల్ సెక్రటరీ. ఈరోజు తలపెట్టినటువంటి రాష్ట్ర శాఖ తలపెట్టినటువంటి ఈ ఉద్యమ కార్యాచరణ 3 విడతల్లో భాగంగా మొట్టమొదటి జనవరి 30న ఎంఆర్ఓలు అందరికీ మెమరాండం ఇవ్వడం జరిగింది. తదుపరి ఢిల్లీ వెళ్ళి ఉద్యోగుల జీవనమరణ సమస్య అయినటువంటి సిపిఎస్ రద్దు చేయాలనేటువంటిది, అదేవిధంగా ఉన్నఫలంగా సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ని ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనేటువంటి అంశం మీద ఇటీవల ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా రెండో దశలో భాగంగా ఈ రోజున ఫిబ్రవరి 13న ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేశాం. మరలా మా యొక్క సమస్యలు కానీ ఆర్థికపరమైనటువంటి బకాయిలను కానీ తొలగించినట్లయితే ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ను ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అన్ఎయిడెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళని టెట్ ఎగ్జామ్ రాయమంటే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ రాయమనడం ఇది సమంజసం కాదు. ఉద్యోగులకు జీవన మరణ సమస్య అయినటువంటి సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి అని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా సిపిఎస్ రద్దు చేస్తాను పాదయాత్రలో చెప్పాడు. అతను మాట తప్పాడనేటువంటి ఉద్దేశంతోనే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుంటే వీళ్ళు కూడా